అమ్ము ఏం చేస్తున్నావురా? సరే సరే, నీకన్నీ గుర్తున్నాయా? సరే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి సమాధానం చెప్పు, ఓకేనా? కోడి మనకి ఏమి ఇస్తుంది? చికెన్ ఇస్తుంది. వెరీ గుడ్. మేక మనకి ఏమి ఇస్తుంది? మటన్ ఇస్తుంది. ఓకే, వెరీ గుడ్. ఆవు మనకి ఏమి ఇస్తుంది? పాలు ఇస్తుంది. వెరీ గుడ్. పంది మనకి ఏమి ఇస్తుంది? హోంవర్క్ ఇస్తుంది. హోంవర్క్ ఇస్తుంది. పంది హోంవర్క్ ఇటువంటి పందేగా మా టీచరు. అదేంటి? హాలిడేస్ లో కూడా ఆడుకోక నేను హోంవర్క్ ఇస్తుంది, అందుకే. హాలిడేస్ లో కూడా ఆడుకోక నేను హోంవర్క్ ఇస్తుంది, అందుకే. మీ టోన్ బాగుంది. టోన్ బాగుంది అంటున్నా. ఏంటో చిన్నప్పటి నుంచి అంతే, నేను పాటలు పాడుతూ ఉంటా, మిమిక్రీ చేస్తాగా, అందరూ అంతే. నీ టోన్ బాగుంటుంది, నీ టోన్ బాగుంటుంది అంటారు. నీ గొంతు టోన్ కాదు, రింగ్ టోన్. నీ గొంతు టోన్ కాదు, రింగ్ టోన్. ఏమో ఈ మధ్యలో అసలు కనిపించట్లేదు. హాలిడేస్ ఇస్తే అమ్మమ్మ ఊరు పని మీద వచ్చావా? కాదు, నాన్నగారు బండి పైన వచ్చాను. కాదు, నాన్నగారు బండి పైన వచ్చాను. ఒక్క నిమిషం మళ్ళీ చేస్తాను. ఏంటమ్మా? నాకు ఒక డౌట్. డౌటా? ఏం డౌట్? డౌట్ ఏంటి అడుగు, చెప్తా. ఒక్క గోరని 4 నెంబర్స్ 4 days లో కట్టేశారు. అదే గోడని 8 నెంబర్స్ ఎన్ని డేస్ లో ఫినిష్ చేశారు? 2 days కాదు. 4 days కాదు. 5 days కాదు. ఆల్రెడీ కట్టిన కూడా మళ్ళీ ఎట్లా కడతారు? కరెక్టే. నువ్వు నన్ను క్వశ్చన్ అడిగావు కదా, నేను నిన్ను క్వశ్చన్ అడుగుతా, నువ్వు ఆన్సర్ చెప్పాలి. షూర్? షూర్. కాన్ఫిడెంట్? కాన్ఫిడెంట్. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. ఓకే. 2 kings పేర్లు చెప్పు. స్మోకీ, ఇంకా వాకింగ్. స్మోకింగ్, వాకింగ్. ఎట్లా? స్మోకింగ్ లో కింగ్ ఉంది, వాకింగ్ లో కింగ్ ఉంది. దీన్ని ఇట్లా కాదు, చాలా తెలివిగా క్వశ్చన్ అడుగుతా. అమ్ము ఇట్రా. ఇంగ్లీష్లో కాదు, ఇప్పుడు తెలుగులో అడుగుతా, తెలుగులో సమాధానం చెప్పు, ఓకేనా? 2 రాజుల పేర్లు చెప్పు. దిల్ రాజు, ఎంఎస్ రాజు.